శాంతి. ఈరోజు మురళీ డేటు 12 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మొట్టమొదట ఎవరైతే భక్తి ప్రారంభం చేశారో, ఎవరైతే నెంబర్ 1 పూజ్యులుగా ఉండి పూజారిగా అయ్యారో, వారి రథములోనే తండ్రి వస్తారు. ఈ రహస్యమును అందరికీ స్పష్టం చేసి వినిపించండి. ఈరోజు మురళిలోని ప్రశ్న: తండ్రి తన వారసులైన పిల్లలకు ఏ వారసత్వమును ఇచ్చేందుకు వచ్చారు? సమాధానము: తండ్రి సుఖము, శాంతి, ప్రేమ సాగరులు. ఈ ఖజానాలన్నీ వారు మీకు వీలునామా చేస్తారు. 21 జన్మలకు మీరు తింటున్న తరగనంత ఖజానాల వీలునామా మీకు ఇస్తారు. మిమ్మల్ని గవ్వ నుండి వజ్ర సమానముగా చేస్తారు. తండ్రి ఖజానాలన్నీ మీరు యోగ బలం ద్వారా తీసుకుంటారు. యోగము లేదు అంటే ఖజానాలు లభించజాలవు. ఓం శాంతి. శివ భగవాను వాచ: ఇప్పుడు శివ భగవానుడైన నిరాకారుని అందరూ అంగీకరిస్తారు. ఆ ఒక్క నిరాకార శివుణ్ణే అందరూ పూజిస్తారు. మిగిలిన దేహదారులందరికీ వారి సాకార రూపాలైతే ఉన్నాయి, అంటే శరీరాలు ఉన్నాయి. మొట్టమొదట ఆత్మ నిరాకారముగా ఉండేది, తరువాత సాకారముగా అయ్యింది. శరీరంలో ప్రవేశించి సాకారమైనప్పుడు పాత్రను అప్పుడు అభినయించగలుగుతుంది. మూలవతనంలో అయితే ఏ పాత్ర ఉండదు. నటులు ఇంటిలో ఉన్నప్పుడు నాటకములోని పాత్ర ఉండదు కదా. నాటక రంగంపైకి వస్తే పాత్రను అభినయిస్తారు. ఆత్మలు కూడా ఇక్కడికి వచ్చి శరీరము ద్వారా పాత్రలు అభినయిస్తాయి. పాత్రపైనే అంతా ఆధారపడి ఉంది. ఆత్మలో ఎలాంటి తేడా ఉండదు. పిల్లలైన మీ ఆత్మలు ఎలా ఉన్నాయో అలాగే శివబాబా యొక్క ఆత్మ కూడా ఉంది. తండ్రి అయిన పరమాత్మ ఏం చేస్తారు? వారి కర్తవ్యం ఏమిటి? వీటి గురించి తెలుసుకోవాలి. కొందరు ప్రెసిడెంట్గా ఉంటారు, కొందరు రాజుగా ఉంటారు. ఇవన్నీ కూడా ఆత్మల యొక్క కర్తవ్యాలే కదా. వీరు పవిత్ర దేవతలు, అందుకే వీరిని పూజిస్తారు. ఈ చదువు చదివి లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులుగా అయ్యారు అని మీకు తెలుసు. అలా తయారు చేసింది ఎవరు? పరమాత్మ. ఆత్మలైన మీరు కూడా చదివిస్తారు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివించడమే గొప్పతనము. వారు రాజయోగం కూడా నేర్పిస్తారు. ఇది ఎంతో సహజమైనది. దీనిని రాజయోగము అని అంటారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే మనం సతో ప్రధానముగా అవుతాము. తండ్రి సదా సతో ప్రధానంగానే ఉంటారు. వారి గొప్పతనాన్ని ఎంతగానో మహిమ చేస్తారు. భక్తి మార్గంలో పాలు, పండ్లు మొదలైన వాటిని అర్పిస్తారు. అయితే అర్థము ఏమాత్రం తెలియదు. దేవతలను పూజిస్తారు. శివునికి పాలు, పూలు మొదలైన వాటితో అభిషేకం చేస్తారు. కానీ కొంచెము కూడా అర్థం తెలియదు. దేవతలు రాజ్య పాలన చేశారు. అచ్చా, శివునికి అభిషేకం ఎందుకు చేస్తారు? ఇంతగా పూజ చేసేందుకు వారు ఏ కర్తవ్యం చేశారు? దేవతల గురించి అయితే వారు స్వర్గానికి యజమానులు అని మీకు తెలుసు. మరి దేవతలను అంత ఉన్నతముగా తయారు చేసిన వాళ్ళు ఎవరు? శివుణ్ణి పూజిస్తారు కూడా, కానీ వారు భగవంతుడు అని ఎవరి బుద్ధిలోనూ లేదు. భగవంతుడే వీరిని అలా దేవతలుగా తయారు చేశారు. ఎంత భక్తి చేశారు? అందరూ అజ్ఞానంలోనే ఉన్నారు. మీరు కూడా శివుణ్ణి పూజించి ఉంటారు, కానీ ఇప్పుడైతే మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. వారి కర్తవ్యం ఏమిటి? వారు ఇచ్చే సుఖము ఏది? వీటిని గురించి ఏమీ తెలియదు. ఈ దేవతలు సుఖమిస్తారా?
భలే రాజు రాణి అయితే ప్రజలకు సుఖమునిస్తారు. అయితే వారిని అలా తయారు చేసిన వారు శివబాబాయే కదా. కావున బలిహారం అంతా వారిదే. ఈ దేవతలు కేవలం రాజ్య పాలన చేస్తారు, ప్రజలు కూడా తయారవుతారు. అంతేకాని వీరు ఎవరి కళ్యాణము చెయ్యరు. ఒకవేళ చేసిన అది అల్పకాలం కొరకు మాత్రమే. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. వారినే కళ్యాణకారి అని అంటారు. తండ్రి ఇప్పుడు తన పరిచయాన్ని ఇస్తున్నారు. మీరు నా చిహ్నమైన లింగాన్ని పూజించేవారు, దానిని పరమ ఆత్మ అని అనేవారు. పరమ ఆత్మ నుండి పరమాత్మగా అయిపోయింది. అయితే వారు ఏం చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. కేవలం వారు సర్వవ్యాపి అని, నామరూపాలకు భిన్నముగా ఉన్నారు అని అంటారు. అలా అంటూ వారిని పాలు మొదలైన వాటితో అభిషేకించడం శోభించదు కదా. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. ఆకారం ఉంటేనే కదా అభిషేకం చేస్తారు. కనుక వారిని నిరాకారమని అనలేరు. మనుషులు మీతో చాలా వాదిస్తారు. బాబా ముందుకు వచ్చినా వారు వాదిస్తారు. అనవసరముగా తలపాడు చేస్తారు. లాభమేమీ ఉండదు. ఇదంతా అర్థం చేయించడం పిల్లలైన మీ కర్తవ్యము. బాబా మనల్ని ఎంత శ్రేష్టముగా తయారు చేశారో చూడండి. ఇది చదువు. తండ్రి టీచరుగా అయ్యి చదివిస్తారు. మీరు మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకే ఈ చదువును చదువుతున్నారు. దేవీ దేవతలు సత్యయుగంలో ఉంటారు, కలియుగంలో ఉండరు. పవిత్రంగా ఉండగలిగేందుకు ఇక్కడ రామరాజ్యమే లేదు. దేవీ దేవతలు ఉండేవారు. తరువాత వామ మార్గములోకి, అంటే వేద విరుద్ధమైన తంత్ర మంత్రములతో కూడిన మద్య మాంస మైథునాలకు తావిచ్చడి విధానములోకి వెళ్ళిపోతారు ద్వాపర యుగం నుండి. కానీ చిత్రాలలో చూపించినట్లుగా ఉండరు. జగన్నాథ మందిరంలో మీరు నల్లని చిత్రాలు చూస్తారు. మాయను జయించి జగజ్జీతులుగా అవ్వండి అని తండ్రి అర్థం చేస్తున్నారు. వారు జగన్నాథుడు అని పేరు పెట్టారు. పై భాగంలో, అంటే గోపురం పైన అన్ని వికారి అశుద్ధమైన చిత్రాలను చూపిస్తారు. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళి నల్లగా అపవిత్రముగా అయిపోయారు. వారిని కూడా పూజిస్తూ ఉంటారు. మనము పూజ్యులుగా ఎప్పుడు ఉండేవారమో మనుష్యులకు ఏమాత్రం తెలియదు. 84 జన్మల లెక్కాచారం ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. మొదట పూజ్యులుగా సతో ప్రధానంగా ఉండేవారు. తరువాత 84 జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా పూజారులుగా అయిపోయారు. రఘునాథ మందిరంలో నల్లని చిత్రాలు చూపిస్తారు. దాని అర్థము ఏమాత్రం తెలుసుకోరు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి కూర్చుని దాని అర్థం తెలిపిస్తున్నారు. జ్ఞానం అనే చితిపైన కూర్చున్నట్లయితే పవిత్రముగా తెల్లగా అయిపోతారు. కామచితి పైన కూర్చున్నట్లయితే నల్లగా అపవిత్రముగా అయిపోతారు. దేవతలు వామ మార్గములోకి వెళ్ళి వికారులుగా అయిన తరువాత వారిని ఇక దేవతలు అని అనజాలము. వామ మార్గంలోకి వెళ్ళినందువలన నల్లగా అయిపోతారు. అందుకే ఈ గుర్తులు చూపించారు. కృష్ణుణ్ణి రాముణ్ణి కూడా నల్లగా, శివుణ్ణి కూడా నల్లగా చేసేసారు. శివబాబా నల్లగా అవ్వనే అవ్వరు అని మీకు తెలుసు. వారేమో వజ్రం వంటి వారు. మిమ్మల్ని కూడా వజ్ర సమానంగానే చేస్తారు. వారు ఎప్పుడూ నల్లగా అవ్వరు. అయితే వారిని మరి నల్లగా ఎందుకు చేశారు? నల్లగా ఉన్న వారెవరో కూర్చుని నల్లగా తయారు చేసి ఉంటారు. నేను ఏం తప్పు చేశానని నన్ను నల్లగా చేశారు అని బాబా అడుగుతున్నారు. నేను వచ్చేదే అందరినీ తెల్లగా చేసేందుకు.
నేను సదా పవిత్రముగా తెల్లగా ఉంటాను అని శివబాబా అంటున్నారు. అసలు మనుషుల బుద్ధి ఎలా తయారైపోయింది అంటే వారు ఏమీ అర్థం చేసుకోరు. శివబాబా అందరినీ వజ్ర సమానముగా చేసేవారు. నేను సదా సుందరమైన తెల్లగా ఉండే ప్రయాణికుడను. నేను ఏం చేశానని నన్ను నల్లగా తయారు చేశారు? ఇప్పుడు ఉన్నతమైన పదవి కొరకు మీరు కూడా తెల్లగా పవిత్రముగా తయారు కావాలి. ఉన్నత పదవి ఎలా పొందాలి? తండ్రిని అనుసరించండి అని తండ్రి అర్థం చేయించారు. ఎలాగైతే బ్రహ్మాబాబా సర్వస్వమును తండ్రికి అర్పణ చేశారో అలా బాబాను అనుసరించండి. భలే సాధారణంగా ఉండేవారు. చాలా నిరుపేద కాదు, చాలా శ్రీమంతుడు కాదు. బాబా ఇప్పుడు కూడా చెప్తున్నారు, మీ ఆహార పానీయాలు మధ్యస్థంగా సాధారణముగా ఉండాలి. చాలా ఉన్నతముగాను ఉండరాదు, అలాగని చాలా తక్కువగాను ఉండరాదు. మధ్యస్థంగా ఉండాలి. అన్ని శిక్షణలు ఆ తండ్రియే ఇప్పుడు ఇస్తున్నారు. చూసేందుకు వీరు కూడా చాలా సాధారణంగానే ఉన్నారు. భగవంతుడు ఎక్కడ ఉన్నారో చూపించమని మిమ్మల్ని చాలామంది అడుగుతారు. అరే, ఆత్మ ఒక సూక్ష్మమైన బిందువు, దానిని మీరు చూడగలరా? ఈ కనులకు ఆత్మ సాక్షాత్కారం జరగదు అని మీకు తెలుసు. భగవంతుడు చదివిస్తున్నారు అని మీరు అంటారు. అనగా తప్పకుండా ఎవరో శరీరధారిగా ఉంటారు కదా. నిరాకారుడు ఎలా చదివిస్తారు? మనుషులకు ఏమాత్రం తెలియదు. మీరందరూ ఆత్మలు, మీ శరీరాల ద్వారా పాత్రను అభినయిస్తున్నారు. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది, ఆత్మయే శరీరం ద్వారా మాట్లాడుతుంది. అందువలన ఆత్మ ఉవాచ, కానీ ఆత్మ ఉవాచ అనే పదం శోభించదు. ఆత్మ వానప్రస్థము అనగా వాణి నుండి అతీతముగా ఉంటుంది. శరీరము ద్వారానే ఉవాచ అనగా మాట్లాడుతుంది. శబ్దానికి అతీతముగా కేవలం ఆత్మయే ఉంటుంది. శబ్దంలోకి రావాలి అంటే శరీరం తప్పకుండా అవసరం కదా. తండ్రి కూడా జ్ఞానసాగరులే కనుక తప్పకుండా ఎవరో ఒకరి శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు కదా. దానినే రథము అని అంటారు. లేకుంటే వారు ఎలా వినిపిస్తారు? తండ్రి పతితుల నుండి పావనంగా చేసేందుకు శిక్షణ ఇస్తారు. ఇందులో అసలు ప్రేరణ అనే మాటే లేదు. ఇది జ్ఞానం యొక్క విషయము. వారు ఎలా వస్తారు? ఎవరి శరీరంలో వస్తారు? వచ్చేదేమో మనుష్యుల శరీరంలోనే. అయితే ఏ మనిషిలో వస్తారు? ఇది మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. రచయిత స్వయంగా కూర్చుని తాను ఎలా ఏ రథంలో వస్తారో తెలియచేసి తమ యొక్క పరిచయమును ఇస్తున్నారు. తండ్రి రథము ఏదో పిల్లలకు తెలుసు. చాలామంది మానవులైతే తికమక చెంది ఉన్నారు. రకరకాల రథాలు తయారు చేస్తారు. జంతువులు మొదలైన వాటిలో అయితే తండ్రి రాలేరు. తండ్రి చెప్తున్నారు, నేను ఏ మనిషిలో వస్తానో అర్థం చేసుకోలేరు. వస్తే మాత్రం భారతదేశంలోనే రావాల్సి ఉంటుంది. భారతీయుల్లో కూడా ఎవరి శరీరంలో రావాలి? ప్రెసిడెంట్ శరీరంలో, సాధు సన్యాసుల శరీరంలో వస్తానా? పవిత్ర రథంలోనే రావాలని కూడా లేదు. ఇదంతా కూడా రావణ రాజ్యము, దూరదేశంలో ఉండేవారు అని శివబాబాకు చాలా గాయనం కూడా ఉంది. భారతదేశం అవినాశీ ఖండము అనేది పిల్లలకు తెలుసు. ఇది ఎప్పుడూ వినాశనం అవ్వదు. అవినాశి తండ్రి, అవినాశి భారత ఖండంలోనే వస్తారు. ఏ శరీరంలో వస్తారో స్వయం వారే తెలుపుతారు. ఎవ్వరికీ తెలియదు. ఏ సాధు మహాత్ముల్లో కూడా రాజాలరు అని మీకు తెలుసు. వారు హఠయోగులు,
నివృత్తి మార్గానికి చెందినవారు. మిగిలిందే భారతవాసీలైన భక్తులు. భక్తులలో కూడా ఇప్పుడు ఏ భక్తునిలో వస్తారు? పాత భక్తుడిగా, చాలా భక్తి చేసిన వారిగా ఉండాలి. భక్తి ఫలితమును ఇచ్చేందుకు భగవంతుడే రావలసి ఉంటుంది. భారతదేశంలో అనేక మంది భక్తులు ఉన్నారు. ఇతడు చాలా గొప్ప భక్తుడు, ఇతనిలోకి రావాలి అని అంటారు. అలాగైతే ఎంతోమంది భక్తులు ఉన్నారు కదా. రేపు ఎవరికైనా వైరాగ్యం వచ్చింది అనుకోండి, అతడు కూడా భక్తుడిగా మారిపోతాడు. వారు కేవలం ఈ జన్మకు మాత్రమే భక్తులుగా అవుతారు. ఎవరు మొట్టమొదట భక్తిని ప్రారంభం చేశారో అతడిలోనే నేను వస్తాను. ద్వాపరము నుండి భక్తి ప్రారంభమైంది, కానీ ఈ లెక్కాచారాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇవి చాలా గుప్తమైనటువంటి విషయాలు. ఎవరైతే మొట్టమొదట భక్తి ప్రారంభించారో అతనిలోనే నేను వస్తాను. ఎవరైతే నెంబర్ 1 పూజ్యునిగా ఉన్నారో మళ్ళీ అతడి నెంబర్ 1 పూజారిగా కూడా అవుతాడు. ఈ రథమే మొదటి నెంబరులో వస్తాడు అని స్వయంగా బాబానే చెప్తున్నారు. మళ్ళీ 84 జన్మలు కూడా ఇతడే తీసుకుంటాడు. నేను ఇతనే చాలా జన్మల అంతిమ జన్మలో అంతిమ సమయంలో ప్రవేశిస్తాను. ఇతడే మళ్ళీ నెంబర్ 1 రాజుగా అవ్వాలి. ఇతడు చాలా భక్తి చేసేవాడు. మరి ఇతను చేసిన భక్తికి ఫలితం ఇతనికే లభించాలి కదా. తండ్రి పిల్లలకు చెప్తున్నారు, ఇతడు నా పైన ఎలా సమర్పణమయ్యాడో చూడండి. సర్వస్వమును ఇచ్చేశారు. ఎంతమంది పిల్లలకు నేర్పించేందుకు ధనము కూడా కావాలి. ఈశ్వరుడు యజ్ఞాన్ని రచించారు. భగవంతుడు ఇతనిలో కూర్చుని రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. దీనినే చదువు అని కూడా అంటారు. రుద్ర శివబాబా జ్ఞానసాగరుడు జ్ఞానమిచ్చేందుకు యజ్ఞాన్ని రచించారు. ఈ పదాలు చాలా ఖచ్చితమైనవి. ఇది రాజ్యమును స్వరాజ్యమును పొందేందుకు చేసే యజ్ఞము. దీనిని యజ్ఞము అని ఎందుకు అంటారు? వారైతే యజ్ఞంలో అనేక ఆహుతులు మొదలైనవి వేస్తారు. మీరు చదువుకుంటున్నారు, మీరు ఏం ఆహుతి చేస్తారు? మనము చదువుకుని తెలివైన వారిగా అవుతామని మీకు తెలుసు. ఆ తర్వాత ఈ ప్రపంచమంతా కూడా ఇందులో స్వాహ అయిపోతుంది. చివరిలో ఏమేమి మిగిలి ఉంటాయో అవన్నీ కూడా యజ్ఞంలో వేసేస్తారు. ఇప్పుడు మనల్ని తండ్రియే చదివిస్తున్నారు అనేది పిల్లలు తెలుసుకున్నారు. తండ్రి చాలా సాధారణంగా ఉంటారు. అసలు వారిని గురించి మనుషులకేం తెలుసు? అక్కడి గొప్ప గొప్ప వ్యక్తులకు చాలా మహిమ ఉంటుంది. తండ్రి అయితే చాలా సాధారణముగా సరళముగా కూర్చుని ఉన్నారు. మనుషులకు ఎలా తెలియచేయాలి? ఈ దాదా అయితే వజ్రాల వ్యాపారిగా ఉండేవాడు. ఇతనిలో ఏ శక్తి కనిపించదు. కేవలం ఇతనిలో ఏదో శక్తి ఉంది అని అనేస్తారు, అంతే. ఇతనిలో సర్వశక్తివంతుడైన తండ్రి కూర్చుని ఉన్నారనేది ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇతనిలో ఉన్న శక్తి ఎక్కడి నుండి వచ్చింది? తండ్రి ఇతనిలో ప్రవేశించారు కదా. తండ్రి వద్ద ఉన్న ఖజానాలు ఇలా ఊరికే ఇవ్వరు. మీరు యోగ బలం ద్వారా మాత్రమే తీసుకుంటారు. వారు సర్వశక్తివంతులు. వారి శక్తులు ఎక్కడికి కూడా వెళ్ళిపోవు. పరమాత్మను సర్వశక్తివంతులని ఎందుకు మహిమ చేస్తారో అది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చి పిల్లలకు అన్ని విషయాలను అర్థం చేయిస్తున్నారు. నేను ఎవరిలో ప్రవేశం చేస్తానో అతనిలో పూర్తిగా మలినాలు చేరి ఉన్నాయి. తండ్రి చెప్తున్నారు, పాత దేశంలోకి పాత శరీరంలోకి అతని అనేక జన్మల అంతిమంలో వస్తాను. ఆత్మలో చేరిన మలినాలను ఎవ్వరూ తొలగించలేరు. అలా తొలగించేవారు ఒక్క సద్గురువు మాత్రమే.
వారు సదా పవిత్రముగా ఉంటారు. ఇది మీరు అర్థం చేసుకుంటారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో కూర్చోబెట్టాలి అంటే కొంచెం సమయం కూడా పడుతుంది. తండ్రి తన సర్వస్వాన్ని కూడా పిల్లలైన మీకు వీలునామా చేస్తారు. తండ్రి జ్ఞానసాగరులు, శాంతి సాగరులు, సుఖసాగరులు, సర్వస్వము కూడా పిల్లలకు వీలునామా చేసేస్తారు. వచ్చేది కూడా పాత ప్రపంచంలోనే. ఒకప్పుడు వజ్ర సమానముగా ఉండి గవ్వ సమానముగా అయిపోయిన వారి శరీరంలోనే ప్రవేశిస్తారు. అతడిప్పుడు కోటీశ్వరునిగా ఉండినా కేవలం అల్పకాలం కొరకే. అందరిది సమాప్తమైపోతుంది. మీరు మాత్రం సంపన్నముగా అయిపోతారు. ఇప్పుడు కూడా మీరు విద్యార్థులే, ఇతడు కూడా విద్యార్థియే. ఇతడు కూడా అనేక జన్మల తర్వాత చివరి జన్మలో ఉన్నాడు. తుప్పు పట్టి ఉంది. ఎవరు బాగా చదువుతారో వారిలోనే తుప్పు కూడా ఏర్పడి ఉంది. అతడే అందరికంటే ఎక్కువగా పతిత పావనుడు. మళ్ళీ అతడే పావనముగా తయారు కావాలి. ఇది తయారైన డ్రామా. తండ్రి సత్యమైన మాటలు వినిపిస్తున్నారు. తండ్రి అసత్యమైన వారెప్పుడూ కూడా అసత్యాన్ని చెప్పరు. ఈ విషయాలు ఏమీ కూడా అసలు మనుషులు అర్థమే చేసుకోరు. పిల్లలైన మీరు లేకుంటే మనుషులకు ఎలా తెలుస్తాయి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శ్రేష్టమైన పదవిని పొందాలి అంటే తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. అంతా బాబాకు అర్పించి ట్రస్టీగా అంటే నిమిత్త మాత్రంగా ఉంటూ సంభాళన చెయ్యాలి. పూర్తిగా బలిహారం అయిపోవాలి. ఆహార పానీయాలు, నివసించడం, ధరించడం అన్నీ కూడా మధ్యస్థంగా సాధారణముగా ఉంచుకోవాలి. అది ఉన్నతము కాదు, అతి నీచము కూడా కాదు, మధ్యస్థంగా ఉండాలి అని బాబా అంటున్నారు. సెకండ్ పాయింట్, తండ్రి వీలునామా చేసి ఇచ్చిన సుఖము, శాంతి, జ్ఞాన ఖజానాలను ఇతరులకు కూడా ఇవ్వాలి. అంటే మీరు కళ్యాణకారులుగా అవ్వాలి. ఈరోజు వరదానము, పవిత్రత యొక్క గుహ్యతను తెలుసుకొని సుఖశాంతి సంపన్నముగా తయారయ్యే మహాన్ ఆత్మ భవ. సారాంశము, పవిత్రత శక్తి యొక్క మహానతను తెలుసుకుని పవిత్రముగా అనగా పూజ్య దేవాత్మలుగా ఇప్పటి నుండే తయారవ్వండి. చివరిలో అవుతాములే అని మాత్రం అనుకోకండి. చాలా కాలము నుండి జమ చేసుకున్నటువంటి శక్తి చివరిలో పనికొస్తుంది. పవిత్రముగా అవ్వడం సాధారణ విషయమేమీ కాదు. బ్రహ్మచారులుగా ఉంటారు, పవిత్రముగా అయిపోయామని అనుకుంటారు. కానీ పవిత్రత తల్లి వంటిది. సంకల్పాల ద్వారా, వృత్తి ద్వారా, వాయుమండలము ద్వారా, వాచా ద్వారా, సంపర్కము ద్వారా సుఖశాంతుల జననిగా అవ్వాలి. అంటే వీటన్నిటిలో కూడా పవిత్రత శక్తి కనిపించాలి. ఇలాంటి వారినే మహాన్ ఆత్మలు అని అంటారు. స్లోగన్, ఉన్నతమైన స్థితిలో స్థితమయ్యి సర్వ ఆత్మలకు దయా దృష్టిని ఇవ్వండి. వైబ్రేషన్లను వ్యాపింపచేయండి. అచ్చా, ఓం శాంతి.